ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారి నామంలో మీకు వందనాలు చెల్లిస్తున్నాను. యేసు పలుకుచున్నాడు మినిస్ట్రీస్ ద్వారా మీకు క్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక ముఖ్యమైన సత్యాన్ని మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను. అదేమిటంటే, కొన్నిసార్లు మనం చేసే ప్రార్థన పాపం అవుతుంది. ఎలా అవుతుంది? పాపం అవుతుందా లేదా? ప్రార్థన పాపం ఎందుకు అవుతుంది? మరి లేఖనాల్లో ఏం రాయబడింది మనం చూస్తాం. ప్రార్థన ద్వారే మనం ఏదైనా సాధించగలం. ఆ ప్రార్థనే పాపం అయితే మనం దేని ద్వారా సాధించగలం ఏదైనా సరే. లేఖన భాగంలోకి మనం వెళ్దాము. కీర్తన గ్రంథము 109వ అధ్యాయము 5 నుంచి 7 వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాము. నేను చదువుతాను. నేను చేసిన మేలునకు ప్రతిగా కీడు చేస్తున్నారు. నేను చూపిన ప్రేమకు ప్రతిగా నా మీద ద్వేషముంచుతున్నారు. వాని మీద భక్తిహీనుని అధికారిగా నుంచుము. అపవాది వాని కుడిపక్క నిల్చునుగాక. వాడు విమర్శలోనికి తేబడినప్పుడు దోషి అని తీర్పు నొందునుగాక. వాని ప్రార్థన పాపమవునుగాక. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమల దేవ, ఈ వాక్యాన్ని దీవించి ఆశ్రయించి అందరికి అర్థమయ్యే జ్ఞానం దయచేయమని, మనోన్నత వెలిగించమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. చూడండి, వాని ప్రార్థన వానికి పాపమవునుగాక అని బైబిల్లో రాయబడింది. మరి ఎవరి ప్రార్థన ఎవరికి ఇక్కడ పాపం అవుతుంది? ప్రార్థనే పాపం అయితే మనం చేసి ఇంక ప్రార్థన చేయడం దేనికి? పాపం అయిపోవడానికి ప్రార్థన చేస్తున్నామా, లేదా పాపంలో జీవిస్తానికి ప్రార్థన చేస్తున్నామా? అసలు ప్రార్థనే పాపం అయితే ఇంక ప్రార్థన చేసి ఫలితం ఏముంది? ఇది ఎవరి గురించి రాయబడిందంటే, ప్రభుని నమ్ముకున్నా నమ్ముకోకపోయినా, దేవుళ్ళు జీవించినా జీవించకపోయినా, దేవుని మాట ప్రకారము జీవించకుండా నీవు తప్పులు చేస్తే నువ్వు చేసే ప్రతి ప్రార్థన కూడా పాపం అవుతుంది. ఒకవేళ నువ్వు దేవుణ్ణి నమ్ముకుని దేవుళ్ళు ఉండి దేవుని మాట ప్రకారం కూడా జీవించకపోతే నువ్వు చేసే ప్రార్థన పాపం అవుతుంది. ఆ ప్రార్థనే పాపంగా మారిపోతుంది. ఎందుకంటే దేవుని మాట ప్రకారంగా జీవించకుండా, అందరికీ కీడు చేస్తూ, మేలు చేయకుండా, దేవుని ఆజ్ఞను అతిక్రమించి, ఎప్పుడైతే నీవు దేవునికి వ్యతిరేకమైన క్రియల్లో ఉండి తప్పుడు మార్గంలో నడుచుకుంటూ, ప్రభు మార్గంలో నడవకుండా, దేవుణ్ణి విశ్వసించకుండా, విశ్వసించినగా నటిస్తూ నీవు వేషధారణ జీవితాన్ని జీవిస్తూ ఉంటావో, అప్పుడు నువ్వు చేసే ప్రార్థన నిజంగా పాపం అవుతుంది. ప్రియమైన దేవుని బిడ్డ, గమనించండి, నువ్వు దేవుళ్ళలో జీవిస్తూ ఉంటే నీ ప్రార్థన పాపం కాదు. నువ్వు చేసే ప్రార్థనకి ప్రతిఫలాలు పరిశుద్ధంగా వస్తాయి. బైబిల్లో ఉంది, పరిశుద్ధుల ప్రార్థనలు పరలోకానికి చేరుకుంటాయంట. పాపంతో నిన్న ప్రార్థనలు అస్సలకి 1 కిలోమీటర్ కూడా పైకి పోవు. అర్థమవుతుందండి? కనుక నువ్వు చేసే ఆ ప్రార్థనలు పరిశుద్ధంగా జీవించి నువ్వు ప్రార్థన చేయాలి. అప్పుడు నీ ప్రార్థన పరలోకం చేరుకుంటుంది. కొర్నేలు భక్తుడు పరిశుద్ధంగా తన కుటుంబంతో జీవిస్తూ ఎప్పుడైతే ప్రార్థన చేశాడో, ఆయన ప్రార్థనకి పరలోకం నుంచి దూతని దేవుడు పంపించాడు. యోబు భక్తుడు ఎప్పుడైతే తన పాపాలు ఒప్పుకుంటూ ప్రార్థన చేశాడో, 2 ఆశీర్వాదాన్ని ఆ ప్రార్థన ప్రతిఫలంగా పొందుకున్నాడు. చూడండి, అబ్రహాము ఎప్పుడైతే నీతిగా జీవిస్తూ ప్రార్థన చేశాడో, అబ్రహాం ప్రార్థన ద్వారా అబ్రహాము ఆశ్రయించబడ్డాడు, అబ్రహాం కుమారుడు ఆశ్రయించబడ్డాడు, అబ్రహాం మనవడు ఆశ్రయించబడ్డాడు, లోతు కూడా ఆశ్రయించబడ్డాడు. చూడండి, మోషే ప్రార్థన ద్వారా ఇశ్రాయేలు జనాంగానికి కానాను దేశం చేర్పించాడు దేవుడు. పౌలు ప్రార్థన ద్వారా అన్ని జనులని రక్షణలోకి నడిపించాడు. వీళ్ళ ప్రార్థనలన్నీ కూడా పరిశుద్ధమైనయే. కానీ పాపం చేస్తూ ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనలు పాపమైపోతాయి. ఆ పాపపు ప్రార్థనలకి ఫలితం అనేది దొరకదు. అందుకే బైబిల్లో యోహాను సువార్తలో మాట ఉంటుంది,
పాపి ప్రార్థన దేవుడు ఆలకించడు. పాపుల మనవనే దేవుడు ఆలకించడని యోహాను సువార్తలో యేసు ప్రభు చెప్పాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డరా, నువ్వు పాపం చేస్తూ ప్రార్థన చేస్తే నీ ప్రార్థన పాపం అయిపోతుంది. నువ్వు చేసిన ప్రార్థనకి ప్రతిఫలం ఉండదు. చూసావా, నువ్వు ఎన్ని ప్రార్థనలు చేయి, ఉపవాస ప్రార్థనలు చేసినా, లేకపోతే గుళ్ళో ప్రార్థన చేసినా, ఇంట్లో ప్రార్థన చేసినా, మీటింగ్లో ప్రార్థన చేసినా, అర్థమవుతుందా? పర్సనల్ ప్రార్థన చేసినా, రహస్య ప్రార్థన చేసినా, ఎలుగెత్తి ప్రార్థన చేసినా, ఏడ్చి ప్రార్థన చేసినా, కన్నీరు విడిచి ప్రార్థన చేసినా, ఏ ప్రార్థన చేసినా కానీ నువ్వు ఎప్పుడైతే దేవుని మాట ప్రకారంగా జీవించకుండా నువ్వు ప్రార్థన చేస్తావో, దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ ప్రార్థన చేస్తావో, ఆ ప్రార్థనలు అన్నీ కూడా పాపంగా మారిపోతాయి. అసలైన పరిశుద్ధమైన ప్రార్థన ప్రభువు చేశాడు, ప్రభువు నేర్పాడు. ప్రభువు నేర్పిన ప్రార్థనను మనం నేర్చుకోవాలి. ఎప్పుడైతే ప్రభు ప్రార్థన నేర్చుకుంటావో మనకి ఆటోమేటిక్గా అలవాటు అయిపోతుంది సొంత ప్రార్థన అనేది. తర్వాత సొంత ప్రార్థన నేర్చుకుంటాం ఆత్మ ద్వారా. ఆత్మ నీ మీద కుమ్మరించబడే వరకు ప్రభు ప్రార్థనను నేర్చుకోవాలా. ఆ రోజు చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు శిష్యుల మీద రాలేదు కనుకనే వాళ్ళ సొంతగా ప్రార్థన చేయలేకపోయినారు. అందుకే ప్రభు వాళ్ళకు ప్రార్థన నేర్పించాడు. తర్వాత పరిశుద్ధాత్మ అభిషేకం వారి మీదకి వచ్చింది. ఎప్పుడు వచ్చిందో ప్రభువు నేర్పిన ప్రార్థనతో వాళ్ళ పని లేకుండా పోయింది. ఆత్మదేవుడు వాళ్ళకి వచ్చి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఆత్మ తానే మన పక్షంగా మరపెడతాడు. రోమాపత్రికలో ఉంటుంది, ఆత్మ తానే మన పక్షంగా మరపెడతాడు. అప్పుడు దాకా నువ్వు ప్రభు ప్రార్థన నేర్చుకోవాల్సి ఉంది. పరిశుద్ధాత్మ అభిషేకం ఎప్పుడైతే పొందుకుంటావో ఆత్మదేవుడు నీళ్ళకి వచ్చి ఆయనే ప్రార్థన చేయడం మొదలు పెడతాడు. అప్పుడు నీ ప్రార్థన పరిశుద్ధంగా ఉంటుంది, పాపంగా ఉండదు. పాపంగా మార్చడానికి ప్రయత్నం చేసిన సైతాన్ శక్తులు లయమైపోతాయి. కనుక నువ్వు ప్రార్థన పరిశుద్ధంగా ఉండాలంటే, దేవుళ్ళో ఉండాలంటే, దేవుళ్ళు ఉంటే నీ ప్రార్థన పరిశుద్ధంగా ఉంటుంది. దేవుళ్ళు ఉండాలంటే పరిశుద్ధమైన ప్రార్థన చేయాలి. నీ కుటుంబం రక్షింపబడాలంటే, నీ బిడ్డలు రక్షింపబడాలంటే, నీకు ఉద్యోగం రావాలంటే, లేకపోతే నువ్వు అనుకున్న నెరవేరంటే, నీ కోరిక నెరవేరాలంటే, నువ్వు ఏదైనా సాధించాలంటే ముఖ్యమైనది, అతి ముఖ్యమైనది ప్రార్థన. ఆ ప్రార్థనే పాపం అయితే నువ్వు దేనికి పనికిరావు. నీ ప్రార్థన ఫలించవు, దేవునికి దూరం అయిపోతావు, అన్నిటితో సమానం అయిపోతావు. ప్రియమైన సోదరి సహోదరుడా, దైవజనుడా, నువ్వెవరైనా కానీ నువ్వు చేసే ప్రార్థన పవిత్రంగా ఉందా లేదా? పవిత్రంగా ఉందని గుర్తు ఏంటంటే, నువ్వు దేవుని మంట ప్రకారం జీవిస్తూ నువ్వు ప్రార్థన చేస్తే, దేవుని ఆజ్ఞ ప్రకారం నువ్వు పాటిస్తూ నువ్వు ప్రార్థన చేస్తే, అప్పుడు ఆ ప్రార్థన పాపం అవదు. ఇక్కడ చూడండి, సమూయేలు గ్రంథం, మొదటి సమూయేలు గ్రంథము ఒక మాట ఉంటుంది, 12వ అధ్యాయము 23వ వచనము ఒకసారి మనం చదువుకుందాము. ఇక్కడ ఇశ్రాయేలు జనాంగం వచ్చి మా గురించి ప్రార్థన చేయ అని చెప్పినప్పుడు, అప్పుడు సమూయేలు మహాభక్తుడు, ఇశ్రాయేలు మొదటి ప్రవక్త అయిన సమూయేలు మహాభక్తుడు అంటున్నాడు, 23వ వచనం నేను చదువుతాను. నా మట్టుకు నేను మీ నిమిత్తం ప్రార్థన చేయటం మానుట వలన యెహోవాకు విరోధంగా పాపం చేసిన వాడు నగుదును, అది నాకు దూరమవునుగాక. చూశారండి ఏమంటాడు? నా మట్టుకు నేను మీ నిమిత్తం ప్రార్థన చేస్తానని చెప్పి చెయ్యకపోతే పాపం అవుతుంది. చూసారా? నా మట్టుకు నేను మీ నిమిత్తం ప్రార్థన చేయటం మానుట వలన యెహోవాకు విరోధంగా పాపం చేసిన వాళ్ళు అవుతాం. యెహోవాకు విరోధంగా పాపం చేస్తే నీ ప్రార్థన పాపం అయిపోతుంది. నువ్వే విరోధము, నీ ప్రార్థన కూడా పాపమే. నువ్వే పాపివి, నీ ప్రార్థన కూడా పాపే కదా. నీ పాపము సూపు, నీ ఆలోచన పాపము, నువ్వు నడిచిన నడక పాపము, నువ్వు జీవించే జీవితం పాపం అయినప్పుడు, నీ మాటలు ఆలోచన పాపం అయినప్పుడు నీ ప్రార్థన కూడా ఎందుకు పాపం కాదు? కనుక ప్రార్థన చేస్తానని చెప్పి నువ్వు తీర్మానం చేసుకున్న తర్వాత నువ్వు ఆ ప్రార్థన చేయటం మానకూడదు. మానితే నీ ప్రార్థన పాపం అయిపోతుంది. అర్థమవుతుందండి? పరిశుద్ధంగా జీవిస్తానని తీర్మానం చేసుకున్న తర్వాత పరిశుద్ధంగా జీవించుకుని నువ్వు పరిశుద్ధ జీవించకుండా పాపము చేస్తూ నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన పాపం అవుతుంది. కనుక ప్రియ సహోదరుడు సహోదరి, గుర్తుపెట్టుకో, నీ ప్రార్థన పాపం కాకుండా ఉండాలంటే నువ్వు ముందు పరిశుద్ధంగా జీవించు. ఎవరి నిమిత్తమైతే ప్రార్థన చేస్తానని మాటిచ్చావో అది మళ్ళీ కంటిన్యూ చేయి.
దేవుడు దేవుడి దగ్గర తీసుకున్న తీర్మానం ప్రకారంగా నువ్వు జీవిస్తూ ఉంటే, బైబిల్ ప్రకారం నువ్వు జీవిస్తూ ఉంటే నీ ప్రార్థన పరిశుద్ధమైనది, అది పరలోకం చేరుకుంటుంది. నువ్వు అనుకున్న కార్యాన్ని నెరవేరుస్తుంది, నీ ప్రార్థన సఫలమవుతుంది. నీ ప్రార్థన ఎదిరిస్తానికి ఈ లోకంలో ఏ శక్తికి వ్యక్తికి అధికారం లేదు, అడ్డుకోలేదు కూడా. కనుక నీ పెదవుల నుంచి ఇచ్చే ప్రార్థన పవిత్రంగా ఉండాలంటే, హృదయపూర్వకంగా నువ్వు ప్రార్థన చేయాలంటే, నీ పాపము పవిత్రంగా ఉండి పరిశుద్ధంగా ఉండి పరలోకానికి వెళ్ళి నువ్వు చేసే కార్యాన్ని నెరవేర్చాలంటే, నీ జవాబు రావాలంటే నువ్వు చేయాల్సిన పని దేవుని మాట ప్రకారం జీవించడమే. దేవుని నోటి ప్రకారం, దేవుని యొక్క మాట ప్రకారంగా, ఆయన నోటి ప్రకారంగా, దేవుని నోటుకొని వచ్చిన మాట ప్రకారంగా ఎప్పుడైతే నువ్వు జీవిస్తావో, జీవించి నువ్వు ప్రార్థన చేస్తావో, కన్నీరు విడిచి ప్రార్థన చేస్తావో, నీ ప్రార్థన పరిశుద్ధంగా ఉంటుంది, పాపం అవదు. చూశారండి, ప్రార్థన కూడా పాపం అయిపోద్దంట కొన్నిసార్లు. తెలుసుకున్నావు కదా. మరి నీ ప్రార్థన జీవితం ఎలా ఉంది? పరిశుద్ధంగా జీవిస్తూ ప్రార్థన చేస్తున్నావా? లేకపోతే పరిశుద్ధంగా జీవించుకుని నా ఇష్ట ప్రకారం జీవిస్తూ, నీ ఇష్ట ప్రకారం జీవిస్తూ, దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ, నటిస్తూ, వేషధారంగా జీవిస్తూ, పైకి భక్తుల్లాగా రాళ్ళలాగా ఉంటూ, నా అంత భక్తులు లేడు, నా అంత భక్తి రాలేదు అనుకుంటూ, 10 మంది పరిశుద్ధంగా పై భక్తి చూపిస్తూ ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకి ప్రతిఫలం ఉంటుంది. కొందరు నా ప్రార్థనకి ప్రతిఫలం రావట్లేదు, ఎంత ప్రార్థన చేస్తే రావట్లేదు. ముందు నీ జీవితం సగబడిందా? నీ జీవితం సగబడిందా? నీ జీవితం చక్కగా చూసుకొని అప్పుడు ఇతరుల గురించి ప్రార్థన చేయి. ఎప్పుడైతే ఆ విధంగా నువ్వు ప్రార్థన చేస్తావో తప్పకుండా నీ ప్రార్థన పరలోకం చేరుకుంటుంది. ఒక సహోదరి నా దగ్గరికి వచ్చి అంటుంది, అయ్యా మా ఆయన గురించి ఎన్నోసార్లు ప్రార్థన చేస్తున్నానయ్యా, ఉపవాసం ఉన్నాను, అసలు నేనున్న ప్రార్థనలు ఎవరు ఉండలేదు నాయన, దైవసేవ ఉండలేదు, అట్లా ప్రార్థన చేస్తున్నా, భర్త మారటం లేదు. నీ భర్త మారట్లేదమ్మా, ఏం చేస్తా? తాగుతాడండి, తాగింటికి వస్తాడండి, ఎందుకు తాగేవాడు తిడతాడండి. మరి నువ్వేం చేస్తున్నావు? నేనేం చేస్తానండి? 4 మాటలు గమ్ముకుంటాను, మళ్ళీ నేను కూడా తిడతాను. చూసారా, నీ నోటుకుండా బూతు మాటలు తిడుతూ అదే నోటుకుండా ప్రార్థన చేస్తే నీ ప్రార్థన పాపం అవ్వకుండా ఫలిస్తుందా, పరిశుద్ధం అవుతుందా? చెప్పండి. అప్పుడన్నాను, నువ్వు అతను అనే ప్రతి మాట కూడా నువ్వేం మాట్లాడకుండా నువ్వు కాముగుండి నువ్వు దేవునికి అప్పచెప్పి నువ్వు దేవుని సందులో అప్పుడు ప్రార్థన చేయి. ముందు నీ నోటిని శుద్ధి చేసుకొని నువ్వు ప్రార్థన చేయి. అప్పుడు నీ ప్రార్థన శుద్ధి అవుతుంది, పాపం కాకుండా పరిశుద్ధం అవుతుంది. నీ భర్తకు మార్చడానికి ఆ ప్రార్థన ఫలిస్తుంది. ఎప్పుడైతే ఆ మాట చెప్పానో ఆ రోజు నుంచి ఆ ప్రార్థన చేసింది. ఆ భర్త మారాడని నా దగ్గరకు సాక్ష్యం చెప్పింది. ప్రియ సహోదరి దైవజనుడా, ముందు నీ జీవితం మార్చుకో, నీ నోటి మాట మార్చుకో, అప్పుడు నువ్వు ప్రార్థన చేయి. తప్పకుండా నీ ప్రార్థనకి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. అప్పుడు నీ ప్రార్థన పాపం కాదు. అర్థమవుతుందండి? ప్రార్థన పాపం ఎందుకు అవుతుంది మీరు ఆశ్చర్యపోయారు కదా. నీ వల్లే, నువ్వు చేసే పాపాల వల్లే, దేవునికి వ్యతిరేకమైన మోసాల వల్లే, మాటల వల్లే. అర్థమవుతుందా? నీ ప్రార్థన ఫలించకుండా నీ కుటుంబం అవస్థలు పడుతుంది. కనుక ఒకవేళ దేవునికి వ్యతిరేకంగా నువ్వు ప్రార్థన చేస్తుంటే, నీ ప్రార్థన పాపం అవుతుంటే, ఫలింపు రాకుండా పోతుంటే, ఇప్పుడే మొక్క నుంచి ప్రభువా నన్ను నేను శుద్ధి చేసుకుంటున్నానైనా, నేను పవిత్రపరచుకుంటాను ప్రభువా, నాకు సహాయం చేయమని చెప్పి ఒక తీర్మానం చేసుకుని రోజు పరిశుద్ధంగా జీవిస్తానికి, నువ్వు పరిశుద్ధంగా జీవిస్తాను తీర్మానం చేసుకుని ప్రార్థన చేస్తే తప్పకుండా నీ ప్రార్థన ఫలిస్తుంది. ఇప్పుడే తీర్మానం చేసుకో, నీ గురించి నేను ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల దేవా, అయ్యా మా ప్రార్థన పాపం కాకుండా మేము పరిశుద్ధంగా జీవిస్తూ ప్రార్థన చేయాలి. ఈ రోజు నుంచి నీ బిడ్డ పరిశుద్ధంగా జీవిస్తూ ప్రార్థన చేస్తానని చెప్పి తీర్మానం చేసుకోండి. ఏ బిడ్డ తీర్మానం చేసుకుంటే, ఏ ప్రాంతంలో తీర్మానం చేసుకుంటైనా ఆ బిడ్డ దర్శించి మాట్లాడి పవిత్రపరిచి ప్రార్థన చేసే విధంగా ఫలించే విధంగా సహాయం చేయని ప్రార్థన చేస్తూ తద్వారా కుటుంబాన్ని ఆశీర్వదించి అభిషేకించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.